జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించేందుకు జిల్లా విద్యాశాఖ కృషి చేస్తుందని డీఈఓ శ్రీనివాస్ రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని 1వ ప్రభుత్వ గెజిటెడ్ ఉన్నత పాఠశాలలో ఎస్సీఆర్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న 5 రోజుల శిక్షణ తరగతులకు ఆయన హాజరై ప్రారంభించారు. ఇక హైదరాబాద్ శిక్షణ పొందిన ఉపాధ్యాయులచే డిఆర్పీలకు గణితంలో మెలకువలను నేర్పించేందుకు సులభంగా విద్యార్థులకు అర్థమయ్యే విధంగా బోధించేందుకు ఈ శిక్షణ తరగతిలో నేర్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఇక అనంతరం ఈ డిఆర్పీలు మండలాలలో రిసోర్స్ పర్సనల్లకు శిక్షణ అందిస్తామని అన్నారు. దీంతో విద్యార్థులకు గణితం సులభంగా అర్థమై ఆ సబ్జెక్టులో మంచి మార్కులు సాధించే అవకాశం ఉంటుందని అన్నారు. పిల్లలు కూడా ఐఏఎస్ అకాడమీలో ఐఏఎస్ ఎగ్జామ్ బోధించాలి. నాట్ ఓన్లీ ఫర్ దిస్ స్పెషల్ ఒక ఆల్రెడీ ఉన్నది. ఈరోజు గైజెండ్ల మురళి స్కూల్ నంబర్ 1లో టీచర్లకు మ్యాథ్స్ టీచర్లకు 5 రోజుల శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. వీరికి శిక్షణ ఇచ్చే వారికి హైదరాబాద్లో కూడా 5 రోజులు ట్రైనింగ్ ఇచ్చారు. అటు ట్రైనింగ్లో భాగంగానే ఈరోజు జిల్లా లెవెల్లో డిఆర్పీలకు శిక్షణ ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళు వెళ్ళిన తర్వాత అక్కడ మండల లెవెల్లో కూడా శిక్షణ ఇస్తారు. ఇట్టి శిక్షణ వలన విద్యార్థులకు వాళ్ళు మంచి పాఠాలు బోధించి విద్యార్థులు మంచి ఎగ్జామ్స్ రాస్తారు. మంచి రిజల్ట్స్ వస్తాయి. జిల్లాలో ఇప్పటికే మన జిల్లాకు ఎస్ఎస్సిలో 9th ర్యాంక్ వచ్చింది కాబట్టి వచ్చే సంవత్సరము ఇంకా మంచి ఎగ్జామ్స్ రాసి పిల్లలు 5వ స్థానంకు చేరుకోవాలని కృషి చేస్తాము. మేమందరం ఉపాధ్యాయులందరితో కలిసి బీజీహెచ్ఎంలతో కలిసి అందరితో చేస్తాను. ఇట్టి శిక్షణలో భాగంగా ఇక్కడ మ్యాథ్స్ శిక్షణ శిబిరం జరుగుతుంది. దాంట్లో